హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్లో అయితే నేను మీకు దుబ్బాక శ్రీ బాలాజీ దేవాలయం అయితే చూపిస్తున్నానండి. ఇది మాకు పటాన్చేరు నుంచి వచ్చేసేటప్పటికి 2 అవర్స్ డ్రైవ్. మనకి 118 కిలోమీటర్స్ పడుతుంది. కాకపోతే సిద్దిపేట నుంచి 25 కిలోమీటర్స్ అంతేనండి. కాకపోతే టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 టు ఆఫ్టర్నూన్ 1 అండ్ ఈవినింగ్ 5 నుంచి నైట్ 8 వరకు అనమాట. ఆ టెంపుల్ టైమింగ్స్ చూసుకొని ఆ టైంని బట్టి వెళ్ళండి. కానీ యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి వెళ్ళి చక్కగా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఈ టెంపుల్లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా స్పెండ్ చేయొచ్చు. అంత బాగుంది టెంపుల్ అయితే. ఎందుకంటే వెనకాల మనకి చక్కగా మినీ గార్డెన్ ఒకటి ఇచ్చేశారు. ఫుడ్ ఒకటి మనం చక్కగా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళామంటే అక్కడే తినేసేయచ్చు. వనభోజనాలకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఇది. చాలా బాగుంది అసలు. టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ అంతా కూడా వెంకటేశ్వర స్వామి ప్లస్ గోదాదేవి పద్మావతి దేవి సహిత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. పిల్లలకి కూడా చక్కగా చిన్న ప్లే ఏరియా అయితే ఉందండి. పిల్లల్ని హ్యాపీగా అక్కడ వదిలేసి మనం మన టైంని అయితే ఎంజాయ్ చేయొచ్చు. టెంపుల్ చుట్టూతా అయితే ఈ రకంగా ఉందండి. మనకి టెంపుల్ అయితే స్టెప్స్ ఎక్కి పైకెక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో అయితే టెంపుల్ ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. చూడండి అసలు మీకే అర్థమవుతూ ఉంటుంది. చుట్టూ పీస్ఫుల్ వాతావరణం చక్కగా అసలు చాలా బాగుంది. ఆ దగ్గర ఏరియాల్లో వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కాగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట ఇది. మనకి జస్ట్ సిద్దిపేట నుంచి అయితే హాఫ్ అన్ అవరేనండి జర్నీ. మనం ఎప్పుడైనా సిద్దిపేట టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ టెంపుల్ కూడా మన లిస్ట్లో అయితే పెట్టుకోవచ్చు. సిద్దిపేటలో చాలా చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయండి. మేము రీసెంట్గా వనభోజనాలకి సిద్దిపేట ఏరియాకి వెళ్ళాము. టెంపుల్స్ అన్నీ విజిట్ చేసామన్నమాట. అక్కడ చాలా బాగున్నాయి టెంపుల్స్ అన్నీ కూడా. యాక్చువల్గా కోమటి చెరువు పార్క్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా చాలా పెద్దది. పిల్లల్ని తీసుకెళ్తే చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. పార్క్ చూపించవచ్చు, ఇట్లాగా టెంపుల్స్ కూడా చూపించవచ్చు. ఇదిగోండి ఎంట్రన్స్లో అయితే ఇట్లా ఉంటుంది. ఇదిగోండి స్వామివారు చూడండి అసలు ఎంత కళగా ఉన్నారంటే. ఇక్కడేమో పద్మావతి అమ్మవారు, నెక్స్ట్ సైడ్ గోదాదేవి ఉంటుంది. చెప్పాను కదండి మీకు అవుట్ సైడ్ చుట్టూతో ఏరియా అయితే ఇట్లాగుంటుంది అని చెప్పి. ఇదిగోండి ఇది ప్లే ఏరియా అనమాట. చక్కగా పిల్లల్ని అయితే హ్యాపీగా వదిలేసి మన టైం మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసేటప్పటికి మనకి వనభోజనాలు అవి కూర్చొని గ్యాదరింగ్స్ ఇక్కడ ఆల్రెడీ లేడీస్ అందరూ కలిపి చక్కగా రీల్స్ అవి చేసుకుంటూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.